యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సర్లే. నాగవల్లి, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటా పిచ్చి ప్రశ్న సీతారత్నం? నేను ఈ అమ్మ ఒడిలో అడుగుపెట్టిన పని ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయ్యే వరకు వస్తూనే ఉంటాను. ఏంటా పని? వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను కదా సీతారత్నం. నా పగ తీరటానికి నీ కూతుర్ని పావుగా వాడి తన జీవితాన్ని మింగేయబోతున్నాను. నాగవల్లి, అవును, నాగవల్లినే. మీ అందరి పాలిట కాల నాగుని. నా పగ తీరేంతవరకు వదిలిపెట్టను. వెంబడించి వెంబడించి నా విషపు కోరలను మీ అందరి జీవితాల్లోకి దించుతాను. నిన్నంటే ఏదోలా నీ కూతుర్ని రక్షించుకున్నావు. వ్రతం పేరుతో వెళ్ళి నిందను తలమీద మోసుకొచ్చావు. అది ఒకందుకు మంచిదే అనుకో. అవమానపడ్డావు కదా, అది చాలు నాకు. కాని ఈరోజు నీ కూతుర్ని అలా పట్టుకుని వెళ్ళిపోతాను. ఎలా ఆపగలవు సీతారత్నం? నిన్నంటే అక్క పేరు చెప్పావు. ఈరోజు ఏం చెప్పి ఆపగలవు? నీ కూతురు మహాలక్ష్మిని. ఆంటీ, మీరెప్పుడొచ్చారు? జస్ట్ ఇందాకే మహాలక్ష్మి. నిన్న వ్రతం ఉందని వెళ్ళావు కదా, అందుకేనేమో ఆ స్వామివారు కరుణించి నీకు ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ ఆఫర్ ఇచ్చినట్టున్నాడు. ఆంటీ, మీరు చెప్తుంది నిజమా? కంపెనీ వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడేశాను. నా మీద అభిమానంతో నీకు జాబ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అందుకే నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆనంద్ గారు, ఆంటీ మా ఫ్యామిలీకి మంచి శ్రేయోభిలాషి. అక్కకు కూడా చాలా బాగా పరిచయం. అందుకే నా కోసం ఎంతో ఫేవర్ చేసి జాబ్ ఇప్పించారు. ఓహ్ గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సాయం చేశారు. కానీ మహి, దానికి
థ్యాంక్ యూ ఆనంద్ గారు. వెళ్ళిన చోటు కూడా పర్సనల్ సెక్రటరీ. ఆంటీ, మీకేం అభ్యంతరం లేదు కదా? ఆంటీ, పెద్దవారు వద్దాంటీ. ఇది వరమనో సాయమనో అనుకోవద్దాంటీ. రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడే మీ బాధని అర్థం చేసుకున్నాను. అదే ఆంటీ, నైట్ స్మైలీతో మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడాను కదా. అవునవును. మహి, నువ్వెప్పుడు జాబ్లో జాయిన్ అవుతానంటే అప్పుడు జాయిన్ అయిపోవచ్చు. నో లిమిటేషన్స్, నో ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ ఫ్రీడమ్. ఓకే? థ్యాంక్ యూ సార్. ఉంటానంటీ. నాగవల్లి గారు, మీరు సాయం చేయడానికి వచ్చారు, కానీ నేను జరిగిన తప్పుని సరిదిద్దడానికి వచ్చాను. నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడుంటే ఐఎమ్ సారీ. నాగవల్లి గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. తప్పించుకున్నాననుకుంటున్నావేమో. లేదు, అయినా నేను వదలను. నాగవల్లిని, కాల నాగుని నేను. ఎప్పుడు కాల్ చేసావు? సో హియర్ వి గో. మీరందరు ఎప్పుడెప్పుడా అని ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో మన రాక్ స్టార్ విరాజ్ గారు
మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో చాలా రోజుల తర్వాత మన రాక్ స్టార్ ఇస్తున్న ఈ లైవ్ కాన్సర్ట్ లో మీ అందరికి ఇంకొక బిగ్ సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటా అన్నది మరి కాసేపట్లో మీ అందరికీ తెలుసు. అదిగో మన రాక్ స్టార్ వచ్చేసారు. రాక్ స్టార్ 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 రాక్ స్టార్. ఆగండి ఆగండి. రాక్ స్టార్ హార్టీ వెల్కమ్ సార్. మీ రాకతో మా రిసార్ట్ కలరింగే మారిపోయింది సార్. ఇక మీ షో పైన మాకున్న అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి సార్. మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం తగ్గనివ్వను. ఏంటయ్యా ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా అర్చావు సార్? స్టార్ డిక్కీలో ఇలా ఒళ్ళు హూనమయ్యేలా తీసుకొచ్చావు. ఎవరు సార్ తను? ఇలా డిక్కీలో వచ్చిందేంటి? ఏ అమ్మాయి, ఎవరమ్మా నువ్వు? నేనెవరు? నన్ను కాదు సార్. ఎనర్జెటిక్, చార్మింగ్, రొమాంటిక్, ది గ్రేట్ రాక్ స్టార్ అడగండి. డియర్ రాక్ స్టార్ గారు అడుగుతున్నారు, చెప్పండి ఎవరు? ఎవరు సార్ ఆవిడ? చెప్పు రాక్ స్టార్. కారులో పక్కన కూర్చొని వస్తే చూసే వాళ్ళతో ప్రాబ్లం అని డిక్కీలో కుక్కి తీసుకొచ్చావు కదా. ఇప్పుడు చెప్పు నేనెవరో. నాటకాలు ఆడుతున్నావా? నేను కూడా వస్తానన్నాను, నువ్వే కదా నో అన్నావు. కానీ నువ్వే నన్ను వెంట తీసుకుని వచ్చావు. నేను నిన్ను వెంట తీసుకుని రావడం ఏంటి? సార్ ఎనీ ప్రాబ్లం? మేడం పాస్ లేకుండా ఇలా ఎవరు ఎందుకమ్మా ఒక పాసు ఒక రూము ఇవ్వడం వల్ల నాకు వచ్చే నష్టం ఏమాత్రం ఉంటుంది చెప్పు? ఏం పర్లేదు, మీరు లోపలికి వెళ్ళండి.
కన్నయ్య, నిన్ను నన్ను కలపడానికి ఆ దైవం ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తూనే ఉంటాడు. పాపం ఆ అమ్మాయి అప్పటి నుంచి గదిలోనే ఉండిపోయింది. పెద్దోడా, ఏదో ఒకటి చేసి చిన్నోడితో పాటు తనని పంపించుంటే బాగుండేది. అమ్మా, ఏంటి బాగుండేది? తనతో పాటు రావద్దని విరాట్ చెప్పే కదా వెళ్ళింది. ఇంకా ఎందుకు పదే పదే ఆ విషయం గురించే మాట్లాడుకోవడం? సర్లేవే, పంపించకపోతే పంపించలేదు. కనీసం ఆ గది నుంచి బయటికి పిలిచి కాస్త భోజనమైనా తినమని చెప్పొచ్చు కదే. గదిలోనే ఉండునే ఏమవుతుంది? అనవసరంగా దాన్ని బయటికి తీసుకొచ్చి మాకు లేని కొన్ని టెన్షన్ పెట్టుకో. ఆ అమ్మాయి బయటికి రావడానికి మీకు తలనొప్పి రావడానికి ఏమిటే సంబంధం? అది నీకు అర్థం కాదులే అమ్మా చెప్పినా. నువ్వు చెప్పేవన్నీ అలాగే ఉంటాయి, అర్థం పర్థం లేకుండా. అందులో కొత్త ఏం లేదుగా మాకు. బామ్మ వాళ్ళకం చూస్తుంటే మా ఆయనతో చెప్పి ఏదోలా దాన్ని విరాజ్ దగ్గరికి పంపించే ఏర్పాట్లు చేసినా చేస్తుంది. ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది ఈ కోడలు గురించి. పెళ్ళయిందన్న మాటే గాని ఆ రోజు నుంచి ఆ గదిలో ఉన్న దానివల్ల ఏదో ఒక సమస్య నట్టింట్లో తిరుగుతూనే ఉంది. ఈ మధ్యన పాపం ఏ అచ్చట లేదు, ముచ్చట కూడా లేదు. కొత్త జంట అంటే ఇలాగే ఉంటారా ఎక్కడైనా? అందుకే తొలి రాత్రి ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, ఆనంద్ స్మైలీలు అలా బయటికెళ్ళొస్తారు. ఏమంటావు వదినా? ఆ గడిపేదేదో చిన్నోడు మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్తే సరిపోతుందిగా. అయినా ఇప్పుడెళ్తే ఏంటట? ఆనంద్, మీరు వెంటనే రిసార్ట్కి బయలుదేరండి. పిన్ని, నాకు ఆ మ్యూజిక్ ఆ వాతావరణం అంతగా పడదు. సారీ పిన్ని. ఆనంద్, స్మైలీకి నచ్చిన చోటికి తీసుకెళ్ళు. సరదాగా గడిపిరండి. వెళ్ళండి. అలాగేనమ్మా. కానీ అమ్మా, చైత్ర కూడా విరాజ్తో వెళ్ళుంటే బాగుండేదేమో. వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్లే కదా. ఆనంద్, తన బాధని తాను కోరుకుని వచ్చిన వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని విడిచిపెట్టు. స్మైలీ ఈ ఇంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆ సంతోషాన్ని తనకివ్వడం నీ బాధ్యత. వెళ్ళండి. అలాగేనమ్మా. స్మైలీ, పద రెడీ అవుదో గాని. మన మేనేజరే కాల్ చేస్తున్నాడు. చెప్పు వంశీ. మేడం, కొంప మునిగింది. అదేంటో చెప్పాడు. విరాజ్ గారి భార్య ఆ చైత్ర మేడం ఇక్కడికి వచ్చారు. రిసార్ట్ వాళ్ళు ఆవిడ సార్ ఫ్యాన్ అనుకుని తనకు రూమ్ కూడా ఇచ్చారు. అది అసలు అక్కడికి ఎలా వచ్చింది? సార్ కార్ టిక్యూలో వచ్చింది మేడం. అయ్యో రామా, నేను వెళ్ళినప్పుడు నా లగేజ్ మాత్రం ఎందుకు? తెచ్చుకుంటే అయిపోతుంది కదా. ఏంటో ఆయన నన్ను వదిలి వెళ్ళిపోవడం బ్యాగ్కి కూడా ఇష్టం లేనట్టుంది. అయ్యో కన్నయ్య, మాట వరుసకి డిక్కీలో కూడా చోటు ఇవ్వలేదంటే డిక్కీలోనే చోటిచ్చావా?
మన దరిద్రాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం పిన్ని. మేడం ఇప్పుడు ఏం చేయమంటారు? నేను చెప్పిన పని అర్జెంటుగా పూర్తి చేయి. మేమేం చేయాలో అది చేస్తాం. మేమిప్పుడే అక్కడికి వస్తున్నాం. సరే మేడం. పద స్మైలీ.